రీసెంట్ గా మేము కాకినాడ నుంచి అరుణాచలం అయితే వెళ్ళాం. ఇక్కడికి వెళ్ళాలనే కోరిక మీలో చాలా మందికి ఉండే ఉంటుంది. ఇక్కడికి మేము ఎలా వెళ్ళాం, ఏమేం చూసాం అన్ని చెప్పేస్తా. వీడియో లెంత్ ఎక్కువ ఉన్న ఎండ్ వరకు చూసేయండి. షార్ట్ డ్యూరేషన్ లో ప్లాన్ చేసుకోవడం వల్ల అవైలబిలిటీ లేక నైట్ 1 కి సామల్కోట్ లో వైజాగ్ నుంచి వచ్చే ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ ఎక్కాం. మోస్ట్ బ్యూటిఫుల్ సన్ రైజ్ చూసి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫ్టర్నూన్ 12:30 కి తిరుపతి రీచ్ అయ్యాం. తిరుపతి నుంచి విల్లుపురం వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఆఫ్టర్నూన్ 1:30 కి ఈవినింగ్ 6:30 కి తిరువన్నామలై రీచ్ అయ్యాం. ఇక్కడ ప్లెంటీ ఆఫ్ స్టేయింగ్ ఆప్షన్స్ ఉంటాయి. మేమైతే మన తెలుగు ఆశ్రమమైన శివ సన్నిధిలో 1 మంత్ ముందు బుక్ చేసుకున్నాం. ఫుడ్ ప్లస్ అకామిడేషన్ తో పెర్ హెడ్ 500 తీసుకున్నారు. ఫ్రెష్ అయ్యి నైట్ డిన్నర్ చేసి 8:45 కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. పౌర్ణమి రోజు ఈ గిరి ప్రదక్షిణ చేయాలని అనుకుంటారు. ఈ ఇయర్ లో ఎప్పుడెప్పుడు పౌర్ణమి ఉందో స్క్రీన్ మీద ఇస్తుందో చూడండి. మొత్తంగా 14 కిలోమీటర్లు ఉండే గిరి ప్రదక్షిణ టైంలో మెయిన్ గా మనం చూడాల్సినవి 8 లింగాలు ఉంటాయి. అవి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం అండ్ ఫైనల్ గా మెయిన్ టెంపుల్. మధ్యలో మోక్ష మార్గం కూడా ఉంటుంది. నైట్ 2:20 కి మా గిరి ప్రదక్షిణ పూర్తయింది. నెక్స్ట్ డే మార్నింగ్ రమణ మహర్షి ఆశ్రమం చూసుకుని 1.5 కిలోమీటర్ ట్రెక్ చేసి స్కందాశ్రమం, విరూపాక్ష కేవ్ చూడడానికి వెళ్ళాం. దారిలో గుడి వ్యూ పాయింట్ ఉంటుంది. కంప్లీట్ గుడి అంతా కనిపిస్తుంది. కొండపై నుంచి కిందకి డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అలా గుడికి వెళ్లి అద్భుతమైన దర్శనం చేసుకున్నాం. టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి 66 మీటర్లు ఎత్తుండే ఈ రాజగోపురం. ఇక్కడ ప్రతిరోజు మార్నింగ్ 8 నుంచి నైట్ 7 వరకు అన్నదానం పెడతారు. అలా అవన్నీ చూసుకుని వయా వెల్లూరు, తిరుపతి, శ్రీకాళహస్తి మీదుగా కాకినాడకు వచ్చేసాం. మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళారా? వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి.